నమస్తే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక తరువాత మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే మిక్స్డ్ ఒపీనియన్స్ వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీ కార్యకర్తల్లో కూడా ఒక రకమైన నిరుత్సాహం అన్నది కనబడుతున్నది, ఏ మాట కామాట. బట్ ఆయన వ్యక్తిగతంగా ఆయనను ఎవరు ప్రశ్నించకపోయినా, ఆయన వ్యక్తిగతమైన విషయాల మీద ఎవరు మాట్లాడకపోయినా, అలాంటివేమీ లేకపోయినా, అలాంటి ఆరోపణలు లేకపోయినా, ఓవరాల్గా బీఆర్ఎస్ని కాంగ్రెస్ని ఢీ కొట్టే సత్తా ఉందా లేదా అన్న దగ్గర అందరూ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెడుతున్నారు. సో దీని మీద ఒక డిబేట్ అయితే ఈ రాష్ట్రంలో ఇంకొక లోకల్ పార్టీ అవసరాన్ని చాలామంది గుర్తిస్తున్నారు. మనమే స్టార్ట్ చేసాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక ప్రాంతీయ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరం ఉంది అన్న ఒక అభిప్రాయాన్ని మనం స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఎస్ ఇది రైట్ అని అంటున్నారు. సో దీని మీద కూడా మనం మాట్లాడుతున్నాం, వరుస డిబేట్స్ చేస్తున్నాం. నా ముందు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. నమస్తే ఇన్నయ్య గారు. మీకు ఎట్లా అనిపించింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం? అంటే ఇది కొంత సెన్సేషన్గా అనిపించిందా, లేకపోతే సంచలనంగా అనిపించిందా? జనరల్గా ఇది ఇట్లనే ఉంటుందని మీరు భావించారా? అఫ్కోర్స్ ఆయన పేరు అయితే ఉన్నది, ముందు నుంచి ఆయన పేరు ఉన్నది, ఈటల పేరు ఉన్నది, అరవింద్ పేరు ఉన్నది, ఇంకా కొంతమంది పేర్లు వినిపించినాయి. ఉదయం 9 గంటల వరకు కూడా ఈటల రాజేందర్ నేనే నామినేషన్ అయిపోతున్నా అన్న దాంట్లో ఆ మైండ్ సెట్లో ఉన్నారు ఆయన. సో ఇవన్నీ నేపథ్యంలో రామచంద్రరావు పేరు సడన్గా ఇంకా ఆయన ప్రకటన జరిగిపోయింది. సో వేరే వాళ్ళకు కూడా నామినేషన్ వేయడానికి అవకాశం కూడా ఇవ్వలేదని అంటున్నారు, కానీ గట్టనే ఉంటుంది. అంతకుమించి ఏముంటుంది పార్టీలో? సుప్రీం ఎవరు వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళు నామినేషన్ వేస్తారు. సో ఓవరాల్గా మీరు ఈ డెసిషన్ బీజేపీ చాలా కరెక్ట్గా తీసుకున్నది అని చెప్తున్నారా, లేదు ఏ కోణంలో ఈ డెసిషన్ తీసుకుందని మీరు భావిస్తున్నారు? అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ 100 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు వాళ్ళ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. అది సిద్ధాంతపరంగా కావచ్చు, అవగాహన పరంగా కావచ్చు, నిర్మాణ పరంగా కావచ్చు, క్యాడర్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ఒక్కటని కాదు. ఏదైతే సావర్కర్ గారు, గోల్వార్కర్ గారు, లేకపోతే వాళ్ళ పార్టీ ప్రారంభకులైనటువంటి వాళ్ళందరూ వాళ్ళ దృష్టిలో వాళ్ళందరూ గొప్పవాళ్ళు, మహనీయులు వాళ్ళ దృష్టిలో. కాబట్టి వాళ్ళ యొక్క లక్ష్య సాధనలు, ఆశయ సాధనలు ముందుకు పోతున్నాం అనేది 100 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో కూడా ఇంకా అరువు తెచ్చుకున్నోళ్ళనో, లేకపోతే మధ్యలో వచ్చినోన్నో, లేకపోతే కొత్తగా రంగు వేసుకొని వచ్చినోన్నో, వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చి చూపించటంలో పెట్టలేరు కదా. సాధ్యం కాదు, ఎక్కడ కూడా సాధ్యం కాదు. ఏ పార్టీ అయినా కానీ కొన్ని అవసరాలు, ఇప్పుడు మనం చూసినాము మహారాష్ట్రలో ఏం జరిగింది. షిండేని వాడుకోవాల్సినంత కాలం వాడుకున్నారు. తర్వాత మెజార్టీ రాగానే ఏం చేసిండ్రు, పడ్డమిషన్ తీసుకొచ్చి పెట్టిండ్రుగో నీ స్థానం గదే, నువ్వు అక్కడైతేనే నువ్వు సరిపోతావు, నువ్వు అక్కడికే నువ్వు అర్హుడివి, అంతకు మించి నీకు అర్హత లేదు అని చెప్తే అన్ని మూసుకొని ఆయన పడి ఉంటలేడా? అంటే ఇప్పుడు ఈటల కూడా అదే కోవలోకి వస్తాడా? అంతే మరి. అంతేనా? ఈటలకు ఇప్పుడే కాదు, వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అయినా, దళిత ముఖ్యమంత్రి అయినా, ఎస్టీ ముఖ్యమంత్రి అయినా, వాళ్ళు ఏది చేయదలుచుకున్నా కానీ వాళ్ళు వాళ్ళ పార్టీ, వాళ్ళ చరిత్ర, వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డు ఉండాలి. అయితే ఏబీపీ నుంచి వచ్చిండా, లేకపోతే బీజేవైపు నుంచి వచ్చిండా, లేకపోతే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిండా, ఇదే వాళ్ళ ప్రాథమిక మూలాలవి. ప్రతి మనిషికి ప్రతి నాయకునికి ఒక మూలాలు అనేవి అంటాం కదా మనం. వాళ్ళ గాడ్ ఫాదరు, నీ గాడ్ ఫాదర్ ఎవరు అంటాం, వీళ్ళ గాడ్ ఫాదర్ ఎవరంటే అయితే ఏబీపీ గాడ్ అయినా ఉండాలి, బీజేవైఎం అయి ఉండాలి, లేకపోతే ఆర్ఎస్ఎస్ అయి ఉండాలి. ఈ మూడు కాక ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళు ఇంకొకరిని ఎట్టి పరిస్థితుల్లో పెట్టరు. ఆర్ఎస్ఎస్ నుంచి కొంతమంది బీజేపీకి వస్తారు. వాళ్ళు చాలా వాళ్ళ దృష్టిలో వాళ్ళంతా ఉన్నతులు, గొప్ప వాళ్ళు, ఇంకొకరు లేరు. ఏబీపీ నుంచి వచ్చిన వాళ్ళన్నా ఉండాలి. థర్డ్ పొజిషన్ వాళ్ళకి ఏంటంటే, లీస్ట్ పొజిషన్ ఏంటంటే కనీసం వీడు బీజేవైఎంలోనన్నా ఉన్నాడా, పని చేసిండా అనేది చూస్తాడు. ఫస్ట్ ఆర్ఎస్ఎస్, సెకండ్ ఏబీపీ, థర్డ్ బీజేవై. ఈ మూడు కాక ఇంకెవరైనా ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళల్లో ఎవరిని కూడా ఇప్పుడు మనం చూసినాం, ఆంధ్రప్రదేశ్లో చూసినాం, ఏమి లేనాడు, ఏం గతి లేనాడు, ఎవడు గతి లేనాడు, ఆయన ఎవరిని మాజీ మంత్రిని కన్నా లక్ష్మీనారాయణ కూడా పెట్టుకున్నారు. అది వేరే విషయం. దాని తర్వాత పురంధేశ్వరిని పెట్టారు, ఇంకెవరిని పెట్టారు. వేరే రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేశారు కదండి, కాంగ్రెస్ నుంచి వస్తే బీజేపీ ముఖ్యమంత్రి చేశారు కదా, హిమాచల్, గోవా, సంథింగ్, అస్సాంలో చేశారు. కానీ ఆయన మూలాలు ఆయన ఇప్పుడు ఎవరికి అయితేనా మనం అప్పుడప్పుడు చూస్తాం చూడు, బ్రాహ్మణుల కంటే
దళితుల నుంచి వచ్చిన వాళ్ళు, ఆదివాసుల నుంచి వచ్చిన వాళ్ళు, గిరిజనుల నుంచి వచ్చిన వాళ్ళు, బహుజనుల నుంచి వచ్చిన వాళ్ళు మామూలు బ్రాహ్మణుల కంటే పెద్ద బ్రాహ్మణుల లెక్క కొంతమంది బిహేవ్ చేస్తారు. ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి కూడా మామూలు ఆర్ఎస్ఎస్ వాళ్ళ కంటే, బీజేపీ ఏబీపీ వాళ్ళ కంటే, బీజేవైఎం వాళ్ళ కంటే, బీజేపీ వాళ్ళ కంటే ఆయన ఆ రాష్ట్రంలో మనవాదాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, మనుధర్మాన్ని తీసుకురావడానికి ముస్లింలనో, క్రిస్టియన్లనో, లేకపోతే బీజేపీని వ్యతిరేకించే వాళ్ళని విపరీతంగా నరకహింస పెడతా ఉన్నాడు. కాబట్టి అంతకంటే మించింది ఏం కావాలి వాళ్ళకి? నేనేమంటున్నానంటే ఇవాళ పార్టీలకి ఐడియాలజీ, సిద్ధాంతం ఎక్కడుంది? అధికారమే సిద్ధాంతం కదా. సో అలాంటప్పుడు ఈటల లాంటి వాళ్ళను ఇంకో మాస్ లీడర్ను ఎంపిక చేసి అధికారంలోకి రావాలి అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈయన మీద వ్యక్తిగతంగా ఆయన మీద కోపం ఎవరికి లేదు, ఆయన మీద విమర్శలు కూడా ఏం లేవు. కానీ ఫైట్ చేసే విషయంలో ఈయన కొట్లాడుతారా అన్న దగ్గర క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళని ఎందుకు నిలబెట్టినట్టు? వాళ్ళకి ఏదో ఒక ఎజెండా ఉంటది కదా. వాళ్ళకి అవసరం లేదు, అధికారం అన్నదే లేదా, అవసరం లేదా? అధికారం కావాలి, అధికారం కావాలి. మేము బలహీనుడు పెట్టినా కానీ, ఇక్కడ బలహీనుడు ఉన్నా కానీ, చేతగానోడు ఉన్నా కానీ, మాకు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా బంగారు పల్లెల్లో పెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది అనేది వాళ్ళు భావిస్తున్నారు. ఇంకేం కావాలి? ఎవరిస్తారు? బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు బంగారు పల్లెల్లో పెట్టి మాకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఎట్లా వీళ్ళ ఫెయిల్యూర్స్తోనే వాళ్ళకి అప్పచెప్తారా? ఎట్లా లేదు వీళ్ళలో ఉన్న కొంతమంది కలిసిపోయి వాళ్ళకి అప్పచెప్తారా? ఏ రకంగా? రెండిట్లో ఏదైనా జరగవచ్చు, రెండిట్లో ఏదైనా జరగవచ్చు. ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇప్పుడు గాలిబాటానికి సైకిల్ దొక్కుతాం మనం. గాలిబాటానికి సైకిల్ దొక్కితే ఏమనుకుంటాడు వాడు? అబ్బా నేను బ్రహ్మాండంగా సైకిల్ దొక్కుతున్నా అంటాడు. చూడు నేను నా శక్తి చూడు, నా సామర్థ్యం చూడు అంటాడు. కానీ వాడు పోయేది ఎట్లా? గాలిబాటానికి పోతా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీకి గాలిబాటానికి రాష్ట్రం వస్తుందని ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వానికి ఏం కావాలి? అంటే రెండు ఉన్నాయండి. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడి బీజేపీ ఆల్టర్నేట్ అనుకుని ప్రజలు అటువైపు వెళ్ళిపోవాలా? ఆ పరిస్థితి వస్తుందా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తన అనుకున్నది చేస్తలేదు. 6 గ్యారెంటీలు పక్కన బాయా, 420 హామీలు పక్కన బాయా, వాళ్ళ డిక్లరేషన్లు రైతు, విద్యార్థి, యువత అన్ని రకాల డిక్లరేషన్లు బాయా. ఓ అరవీర భయంకరం లెక్క భూమి ఆకాశాలు దద్దరిల్లేదట్టు ఎదుటోడు చెమటలు బట్టి మూర్చొచ్చి పడిపోయేటట్టు మాట్లాడిండు మన రేవంత్ అన్న. ఏడబా ఇప్పుడు ఆ మాటలన్నీ ఎక్కడబా? చెర్లపల్లి జైలనే ఎన్ని మాట్లాడే, తిహార్ జైలనే, చెర్లపల్లి జైలనే, చుప్పకూడనే, ఓ మస్తు మాట్లాడే. మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకునే కావచ్చు, లేకపోతే ఆక్రమణకు గురైనవి కావచ్చు, లేకపోతే వాళ్ళ కోటరీకి ఇచ్చిన భూములు అన్యాక్రాంతమైనవి కావచ్చు, మొత్తం గుంట భూమి, సెంటు భూమి పోకుండా మళ్ళీ వెనక్కి తీసుకొస్తానే. ఏమైంది? కాళేశ్వరం అవినీతి అది బా, ఇంకేదో మస్తు మాట్లాడు. ఏమైనా అవి ఏమన్నా అయినాయా? ఒక్కటన్నా అయిందా? ఓకే, ఏది కాపాయా? అవి ప్రజలు ఏమనుకోవాలా? వాళ్ళ పరిస్థితి అట్లా. ఇక వీళ్ళేమో ఏటీఎం అని మొత్తుకొని ప్రధానమంత్రి, హోం మంత్రి అందరూ మొత్తుకొని వాళ్ళు ఏటీఎం అని. ఇప్పుడు ఎక్కడవా ఏటీఎం? ఎవరి చేతిలో ఉంది? చేతిలో ఉంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నదా, లేకపోతే ఇంకెక్కడ ఉన్నది? చేతిలో 3 ఏటీఎంలు ఉన్నాయి. మరిగా ఏడమైనాయి మరి. కాబట్టి ఏటీఎం చక్కగా మెగా కృష్ణారెడ్డి చేతిలో ఉన్నది. అందరు ఏటీఎంలు వాడి దగ్గర పెట్టుకొని, బిడ్డలారా మీకు ఎవరికి ఎప్పుడు కావాలంటే నన్ను అడగండి, మీకు ఏటీఎం ఇస్తా, మీరు పోయి డ్రా చేసుకోండి. అది కూడా నేను చెప్పినంత, మీ ఇష్టం వచ్చినంత కాదు అని వాడు అనబట్టే. ఎక్కడున్నది చెప్పు? ఎక్కడున్నది? ఇప్పుడు బంగారు పల్లెంలో ఇక బీజేపీకి ఆల్టర్నేట్ గా ప్రజలు భావించి అటువైపు వెళ్తారు. ప్రజలు ఎప్పుడు కాదు, పార్టీలు వాళ్ళ సామర్థ్యం లేకపోతే వాళ్ళు మొత్తంగా కూడా దెయ్యి అనుకుంటూ పడిపోయిన సమయంలో ఏం చేస్తాడు? ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఒక్కడన్నా వచ్చి మీకున్నాం, మేము ఎమ్మెల్యేలేము, మేము ఎమ్మెల్సీలము, మేము ప్రతిపక్ష పార్టీలము, మీకోసం మేమున్నాము అనేవాడని మాట్లాడుతుండ. అంటే సింపుల్ గా మాకు అధికారం చాలా ఈజీగా వస్తుంది ఎవరిని పెట్టినా అనుకుంటుంది బీజేపీ. అంతేనా? అంతే మరి. ఏమన్నా ఓట్ల ద్వారానే వస్తుందా?
ఆ? ఓట్ల ద్వారానే కదా, మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే కదా. అంతే మరి ఇంకేం కావాలి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి కాని పని ఏమన్నా ఉన్నదా? ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళకి కాని పనులు ఏమన్నా ఆగుతున్నాయా? ఎవరో ఒకరిద్దరికి ఇష్టం లేకపోతే ఆగుతాయేమో కానీ మోడీ చెప్తే మోడీ చెప్తేనే కదా అదానికి కూడా ఇక్కడ ఇచ్చింది, అంతే కదా. ఓకే. అంటే మోడీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇష్టం లేదనుకున్నా వాళ్ళకి కన్నెర్ర చేస్తారని తెలిసినా కానీ రేవంత్ అన్న ముందుకు పోయిండు. సరే మళ్ళీ ఏందో మరి ఎందుకు అయిందో ఏందో కానీ మొత్తానికి ఎరిక్కిపోయిండు అనుకో. చందా రూపంలో డబ్బులు తీసుకున్నప్పుడైనా రామన్నపేట దగ్గర భూములు ఇచ్చినప్పుడైనా ఇచ్చిండు కదా. అంటే మోడీ చెప్తే అమిత్ షా చెప్తే కాని పనులు ఏమన్నా ఇక్కడ ఆగుతున్నాయా? నా పాయింట్ ఏంటంటే పెట్టిన అధ్యక్షుడు గట్టిగా పనిచేయాలి కదా, బీఆర్ఎస్ మీద గట్టిగా పనిచేయాలి, అధికార కాంగ్రెస్ మీద గట్టిగా పనిచేస్తేనే కదా పవర్ వచ్చేది అంటున్నా నేను. ఏం అవసరం అంటున్నా నేను, అదే అంటున్నా. అవసరం ఏంటిది? అధికారం కొట్లాడాలా? అధికారం కోసం. అరే ఇప్పుడు నా దగ్గరికి నువ్వే వచ్చి సరెండర్ అవుతున్నప్పుడు నేను నీతో యుద్ధం ఎందుకు చేయాలా? ఎవరు సరెండర్ అవుతున్నారు? ఇప్పుడు రాహుల్ గాంధీ మోదీ దగ్గర సరెండర్ అవుతున్నాడా? కాదు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ సరెండర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏం అవసరం చెప్పు? మోదీకి ఇద్దరు సరెండర్ అవుతున్నారా? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ మనం కొట్లాడుతున్నారా? ఎవరు బీజేపీ తోటి ఏమైనా కొట్లాడుతున్నారా? కొట్లాడతలేరు కదా. కాబట్టి అప్పుడు ఏముంటుంది? ప్రజలు వాళ్ళంతట వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని, బీజేపీని అందరినీ ఎండగడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరు తప్పులైనా కానీ ఎత్తి చూపుతున్నారు. అవన్నీ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరం మాట్లాడుతున్నాం. కానీ నాయకులే కదా మొత్తంగా చూస్తే రాజకీయాల్లో మనకి ఎప్పుడు 28లో ఎన్నికలు, జమిలీ వస్తే ముందు వస్తాయి కావచ్చు. అప్పటిదాకా అయితే ఎన్నికలు లేవు కదా. 28 సంగతి చూద్దాం తర్వాత. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇంకా బీజేపీ కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని మీరు చెప్తున్నారు. బీజేపీ నిరుత్సాహపడకండి, మీకు అధికారం బంగారు పల్లెంలో రాబోతున్నది అని చెప్పదలుచుకున్నారా మీరు? నిరుత్సాహం ఎవరు పడతారు? నేను 20 ఏళ్ళ నుంచి, 15 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి నేను జెండా మోసినా రేపు ఒకవేళ నాకు రాష్ట్రం వచ్చినా నా భుజాలు కాయలు కాసినా, నా చేతులు కాయలు కాసినా నాకు మళ్ళా పదవులు రాదని అనుకుంటారు చూడు, వాళ్ళు బాధపడతారు. వాస్తవంగా బాధపడతారు వాళ్ళు బాధపడుతున్నారు కూడా. వాస్తవంగా ఈరోజు బాధపడే వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు మనం చూస్తాం కదా, వేరే పార్టీల నుంచి వస్తారు. ఇప్పుడు బీజేపీలోకో కాంగ్రెస్లోకో మళ్ళా ఈ 26లోనో 27లోనో మరి ఎక్కువ 20 ఏళ్ళలో అందరూ వచ్చి చేరింది అనుకో. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులు ఎవ్వరికి కూడా టికెట్ రావు. నేను నా సీనియారిటీ 15 ఏళ్ళు, నా సీనియారిటీ 20 ఏళ్ళు, నేను 30 ఏళ్ళు, నేను ఫలానా దాంట్లో పనిచేస్తా. ఇప్పుడు మొత్తుకునే వాళ్ళు బీజేపీ కోసం ప్రాణం ఇస్తాం, జై ఏమంటారు కదా, భరత్ మాత అని మాట్లాడేవారికి ఎవ్వరికి రావు. వస్తాయా? ఎవ్వరికి రావు. మళ్ళీ ఎవరికి వస్తాయి? అంటే మళ్ళా సంచులతోటి, ముళ్ళెలతోటి, మూటలతోటి బీజేపీలోకి పోతారు చూడు. మళ్ళీ వాళ్ళకే ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు తేల్చుకోవాలి. బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు అరే మనం ఇంకా సంవత్సరం కొట్టాడినా, 2 ఏళ్ళు కొట్టాడినా మన నాయకుడు ఎటువంటి వాడన్నా కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలా? ఇప్పుడు మనం బయట చెప్పుకుంటాం చూడు, రాముడు బుద్ధిబాలుడు అంటాం. రాముడు బుద్ధిబాలుడు అని చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ఏం లాభం? ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ఆయనని పెట్టే బదులు ఇప్పుడు ఈటలను, ఇంకెవరినైనా అరవిందో, ఇంకెవరినైనా మంచిగా మాట్లాడి బలంగా గ్రౌండ్ లెవెల్లో అందరికీ తెలిసిన వ్యక్తిని పెడితే ఇంకా ఈజీ కదా అధికారం. ఈటలను ఎందుకు పెట్టాలా? ఎందుకు పెడతారు? ఈటలు కాకపోతే ఇంకొక ఆయన అరవింద్ ఏంటిది? అరవింద్ కుటుంబం ఏంటిది? ఆయన పొరుదండాలు పెట్టి అందరికంటే భయంకరంగా తిట్టినా చేసినా జై భరత్ మాత, జై శ్రీరామ్ అని పొరుదండాలు పెట్టి మొత్తుకున్నా కానీ అరవింద్కి ఎక్కడ ఉండాలి అక్కడనే ఉంటాడు, అంతకంటే మించి పెరగడు. ఈటలైతే అసలు వాళ్ళ పొలిమేరలోకి ఎంటర్ కాడు. అంతేనా? ఇంటి గడప కాదు, పొలిమేరలోకి ఎంటర్ కానీ ఆయన్ని. ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఏంటంటే, అరవింద్ అయినా ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అవినీతి లేని రాష్ట్రం, దోపిడీ లేని రాష్ట్రం, నీతి మాలిన రాజకీయాలు ఏవైతే పోవాలని వాళ్ళు ఆశిస్తున్నారో, వాళ్ళు కోరుకుంటున్నారో, అరవింద్ అయినా, ఈటలైనా, లేకపోతే అటువంటి భావజాలం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తేల్చుకోవాలి.
ఇక ఇంతకంటే మించి ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టాలనా, కర్రతో కొట్టాలనా, తుపాకీతో కొట్టాలనా, దేంతో కొట్టాలిగా? ఉమ్, అన్నిటితో కొట్టిరు వాళ్ళు. ఉమ్, ఏ మాత్రమైన ఆలోచన ఉన్నోళ్ళకి, బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళకి అరే మీ స్థానం గదే అని చెప్పకనే ఉమ్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పారు. అంతకంటే ఇంకేం చెప్పాలా? అట్లెట్లా ఇప్పుడు ఈటలకి రేపు పొద్దున కేంద్ర మంత్రి పదవో లేకపోతే ఇంకేదన్నా పార్టీలో జాతీయ స్థాయిలో ఇంకో పదవి ఇస్తారేమో, ఇవరా? ఏది ఇచ్చినా నాకు తెలిసిన కాడికైతే ఆయన్ని పొమ్మన లేక పోగబెడతాను అంతేనా? అంతే. ఉమ్, ఏం కావాలా? ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి 2 రోజుల నుంచి మనం వింటున్న కాడికి వాళ్ళ నాయకులు మాట్లాడే మాటల్లో ఏం మాట్లాడుతున్నారు? నీకు ఇంకేమైనా సిగ్గుందా, శరం ఉందా? ఓపెన్ గానే చెప్తున్నారు. ఓపెన్గానే చెప్తున్నారు. ఆ, నీకేమైనా ఉంటే అవును. పో, నీ మానాన నువ్వు పో అని చెప్తున్నారు. నీ స్థానం గదే, అంతే. నువ్వు అక్కడికే అర్హుడివి నువ్వు. ఇప్పుడు మన మనధర్మంలో చెప్తా చూడు, శూద్రులు ఎక్కడ దాకా వస్తారు? ఇప్పుడు బండి సంజయ్ ఓపెన్ గానే అంటున్నాడు, ప్రచారం చేసుకున్నంత మాత్రాన పదవులు, అధ్యక్ష పదవులు, ఆ పదవులు, ఈ పదవులు రావు. ఆ, సోషల్ మీడియాలో మీ లెక్కలు బంద్ చేయాలి, మీ భజనలు బంద్ చేయాలా, బంద్ చేయాలని మీ డప్పులు బంద్ చేయాలా, సాటింపులు బంద్ బంద్ చేయాలా, చేయాలి. ఆ, నోరు మూసుకొని అన్ని మూసుకొని అంతే. ఆ? కట్టర్ కార్యకర్తలు, నాయకులకే పదవులు అంటే ఓపెన్ గానే చెప్తున్నాడు ఆయన. ఇక అంతకంటే మించి ఏం చెప్పాలి చెప్పు? ఉమ్, ఏం చెప్పాలా? అంతకంటే మించి చాలామంది చాలా మాట్లాడారు. బండి సంజయ్ పని అయిపోయింది అంటే కూడా నేను ఆ రోజు కూడా చెప్పిన, బండి సంజయ్ పని అయిపోలేదు, ఉమ్, ఆయన ఎదుగుతూనే ఉంటాడు ఇంకా అని కూడా చెప్పిన. ఉమ్, నేను ఈటల గురించి మన మీడియాలో కావచ్చు, అనేక మీడియాలో చెప్పిన, ఉమ్. ఈటలని మీరు మర్చిపోండి. ఇప్పుడు ఈటల మీద వాళ్ళ హైకమాండ్కి అంత ప్రేమ ఉంటే, ఈటలని అంత అంటుంటే వాళ్ళు ఆపాలి కదా. ఆపడం సరికాదు, ఇంకా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నారు. సో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఆదేశాలతో మాట్లాడినట్టే కదా, ఇప్పుడు అన్డౌటెడ్. మన బండి సంజయ్ అన్న ఏది మాట్లాడినా ఆయన అనుమతి లేకుండా, ఏదో అంటాడు చూడు, ఆ, అను- రాముని అనుమతి లేకుండా హనుమంతుడు ఏం చేయడు అన్నట్టు, ఆయన అనుమతి లేకుండా ఏది చేయడు. ఆ, ఆయనకి అమిత్ షా మోడీలు కాదు ఆయనకు కావాల్సింది, ఆర్ఎస్ఎస్ నాయకులు ఎవరైతే ఉంటారో ఆయన వాళ్ళ అనుమతి లేకుండా ఒక్క పని చేయడు, ఒక్క మాట మాట్లాడు. గద్దారి తిట్టినా, నక్సలైట్లను తిట్టినా, లేకపోతే ఇంకెవరినన్నా తిట్టినా, ఆఖరికి ఆయన అప్పుడప్పుడు ఎవరో వాళ్ళ స్నేహితులతో అంటాడా, మరి నువ్వు అన్ని ఇట్లా మాట్లాడితే కరీంనగర్లో నువ్వు ఓడిపోతావు కదా అంటే, అయితే అంతే. ఓడిపోని, నాకేం కావాలా? నా 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 సిద్ధాంతం, ఐడియాలజీ, ధర్మం. ఇప్పుడు నిన్న కూడా మిగతా వాళ్ళందరూ మాట్లాడింది ఒక చూసిన నేను, ఈయన మాట్లాడింది కూడా చూసిన. ఆయన మాట్లాడడం ఏం మాట్లాడిండు? ఆర్ఎస్ఎస్ని మాట్లాడకుండా, ఎత్తుకోకుండా ఒక్క మాట మాట్లాడలే ఆయన. ఆర్ఎస్ఎస్ ఆదేశాలతోటి, అనుమతితోటి ఇదంతా జరుగుతుందని ఇంత ధైర్యంగా చెప్పగలిగే బీజేపీలో ఎవరైనా ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? లేరు. ఎవరైనా? ఈవెన్ కిషన్ రెడ్డి గారు కూడా అట్టెప్పుడు మాట్లాడు. అంటే ఆర్ఎస్ఎస్ అనుమతి ఉంటే, ఆర్ఎస్ఎస్ ఆదేశం ఉంటే, ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంటేనే ఏదైనా జరుగుతుంది అని చెప్పకనే ఓపెన్గా చెప్తున్నాడు కదా ఆయన. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏది జరగాలన్నా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అనుమతితోటి జరుగుతుంది, వాళ్ళ నిర్ణయాలతోటి జరుగుతుంది. కాబట్టి ఈటలన్నా ఇప్పుడు తేల్చుకోవాలి. అంటే తేల్చుకోవాలంటే ఏం చేయాలి? ఆయన భవిష్యత్తు, ఆయన మాట్లాడే ఏదైతే మాట్లాడుతున్నాడో అందులోనే భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాం. ఇంకా ఏం కాలబడి ఇంతకంటే ఇంకా అవమాన. ఇప్పుడు ఆ రోజు ఆయన మీద ఏదో భూముల ఆరోపణలు అవి వస్తే బయటకు వచ్చాడు. సరే, ఈయన రిజైన్ చేసిండు, వాళ్ళు కూడా వెళ్ళగొట్టాలనుకున్నారు, ఏదో జరిగిపోయింది అనుకో. నా దృష్టిలో అయితే దానికంటే కూడా భయంకరమైన అవమానం ఇది. ఎట్లా? ఇప్పుడు ఆయన ఏదైతే ఆయన బాగా నమ్మిండు. ఆయన వాస్తవంగా చెప్పాలి, పొద్దున 9:30 దాకా నేనే అధ్యక్షుడు అన్నాడట, కార్లు పెట్టండి అన్నాడు, భోజనాలు ఏర్పాటు చేయండి అన్నాడట. అవును. ఇప్పుడు నాకు ఇదంతా ఆల్రెడీ పేపర్లలో వచ్చిన తర్వాత కూడా ఆయన నమ్ముతలేడు. ఇదంతా చూసిన తర్వాత నాకు కేసీఆరే గుర్తొచ్చాడు. 99లో రెండవసారి మంత్రివర్గ కూర్పప్పుడు చంద్రబాబు ఆయన కూడా గిట్లే చేసిండు. ఆయన ఎవరో వాళ్ళ పిఏలు వాళ్ళు వీళ్ళందరూ కలిసి రాత్రి 9 గంటలకు అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది, లిస్టులు ఇంకా ప్రకటన వస్తలేదు అని అంటే, మీరు చెప్పినట్టే
పొద్దుగాల అందరిని రమ్మన్నాడు సిద్దిపేటలోని. అందరు రండి అని ఏర్పాట్లు మంచి చెడ్డ. అప్పటికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ కాదు ఇస్తారు మన కీలక శాఖలు వస్తాయి, ముఖ్యమైన శాఖ వస్తుంది, అయితే గీతే హోమ్ మినిస్టర్ కూడా వస్తుంది, అట్లా లేకపోతే ఫైనాన్స్ వస్తుంది, అది మన్ను మషారం అని ఏదో చెప్పిండట. తెల్లారి లేచిండు, బ్రహ్మాండంగా రెడీ అయిండు. 7 అయింది, 8 అయింది, ఫోన్ వస్తలేదు. లిస్ట్లో వేరే వాళ్ళ టీవీలలో వేరే వాళ్ళే వస్తున్నాయి. మన టీవీలో రావాలన్నా, మన డైరెక్ట్ మన బోర్డే రెడీగా అన్ని రెడీ పెట్టించిండట. మీరు అన్నట్టు సేమ్ టు సేమ్ నాకు అదే నా కళ్ళ ముందు కనపడ్డది. భయంకరమైన అవమానం ఇది. అయిపోయింది, ఫోన్ చేసిండు. మీడియాలో చూసినాగా నేను, ఆల్రెడీ మోడీ గారు ఫోన్ చేసిండట, రెడీగా అమ్మన్నారట అని కూడా చెప్పారు. ఇప్పుడు అవాస్తవం అనేది ఇప్పుడు ఈటలనే చెప్పాలి. మనం అవాస్తవం అని అనలేము, ఎందుకంటే అది వ్యక్తుల మధ్య జరిగింది ఇది కాబట్టి. వాస్తవం అయితే జరగాలి కదా, ఆ రోజు ఆ నిమిషం వరకు జరిగిందేమో. ఓకే, అట్లా ఒకవేళ జరిగితే అప్పుడు ఆయన ఇంతకంటే అవమానం, ఇంతకంటే మోసం, దగా ఇంకోటి ఉంటుందా? కాబట్టి ఈటలన్న ఇప్పుడు ఏం చేయాలి? వేరే పార్టీలకు పోవాలన్నా? ఏం తెలుసుకోవాలి ఆయన? ఇప్పుడు ఏ పార్టీలో పోవడానికి ఇంకా పార్టీలు ఏం కాలబట్టే గన్నిగా పోయినా, ఏ పార్టీలో పోయి ఏం చేస్తాడు? ఆయన చెప్తున్నటువంటి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు కావచ్చు, అమరవీరుల ఆశయాలు కావచ్చు, రాష్ట్ర సాధన లక్ష్యాలు కావచ్చు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్ననేది ఆయన బాగా తెలుసు, తెలియందేం కాదు. కాకపోతే వేదికల మీద ఆయన మాట్లాడేది ఆ డయాస్ తగ్గట్టు మాట్లాడతాడేమో కానీ మరి అంత అమాయకుడేం కాదు. ఆయన మొత్తం జీవిత నేపథ్యం, విద్యార్థి జీవిత నేపథ్యం, తర్వాత నేపథ్యం కానీ, లేకపోతే ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం యొక్క నేపథ్యం కానీ అంతా ఐసోలేటెడ్గా ఏం లేడు, దాని నుంచో ఊడిపల్లి ఆయన. కాబట్టి ఆయన మొత్తం ఒక ఘర్షణతోటి, ఒక ఆధిపత్య కులాలతోటి, ఆధిపత్య వర్గాలతోటి పీడనకు గురయ్యి, వివక్షకు గురయ్యి, అంటరానితనం ఒక్కటి లేకపోవచ్చు కానీ మిగతా అన్నీ కూడా అనుభవించినోడే. కాబట్టి ఆ కోణంలో ఆయన విద్యార్థి జీవితంలో డిగ్రీలో ఉన్నప్పుడైనా, పీజీలో ఉస్మానియాలో ఉన్నప్పుడైనా, పీడిఎస్లో పనిచేసేటప్పుడైనా ఆ భావజాలం ఆయనలో ఉండాలి కదా. మరి ఉన్నప్పుడు ఆయన మనమేమి ఇప్పుడు మళ్ళీ గన్నులు పట్టుకొని నీకు మోసం చేసినా వాళ్ళని పోయి చంపమంటలేము, లేకపోతే ఇంకేదో చేయమంటలేము. కానీ నీ భావజాల యుద్ధం అయితే చేయాలి కదా, భావజాల పోరాటం అయితే చేయాలి కదా. మరి నువ్వు నమ్ముకున్న నీ ప్రజలం కానీ, నువ్వు నమ్ముకున్న నీ సిద్ధాంతం కానీ, నీ ఆశయాన్ని కానీ ఎందుకు ఇంత వమ్ము చేయడం, తాకట్టు పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఆయన ఒకవేళ ఆల్టర్నేట్ ఒక రాజకీయ వేదికని ఏర్పాటు చేస్తే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉన్నది. ఎవ్వడి గతి లేక బీజేపీకి మొన్న 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి, ఎంపీలు వచ్చినాయి. మొన్న జరిగిన ఎమ్మెల్సీలలో వాళ్ళు గెలిచారు. కానీ పటిష్టంగా ఇంకో పార్టీలకి వెనుక ఉండే ఆల్రెడీ ఒక లోకల్ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఉంది కదా, కేసీఆర్ ఉన్నాడు కదా, మళ్ళీ ఇంకొక ఆల్టర్నేట్ ఎట్లా సాధ్యమైద్ది అన్న ఒక చర్చ వస్తే వాళ్ళే కాదంటాను, మనం ఎందుకు అనాలా? ప్రాంతీయ పార్టీ అని మీరు నేను ఎందుకు అనాలా? ఆయన జాతీయ పార్టీ అంటున్నాడు. మాది తెలంగాణ పార్టీ కాదు. సరే, ఆయన ఏమనుకున్నా ఆయన ఏదో హైప్ క్రియేట్ చేయడానికి అనుకుండొచ్చు, కానీ మనకైతే కనబడుతుంది కదా ప్రాంతీయ పార్టీ అని. ఆయన అనుకోనప్పుడు మనం ఎందుకు అనుకోవాలా? ఓకే, నువ్వు చాలా గొప్పోడివి, మీది దేశ పార్టీ, భారతదేశ పార్టీ అయ్యా నాయన, నువ్వు భారతదేశంలో హర్యానాలో, పంజాబ్లో, అండమాన్ దీవుల్లో, ఇంకా ముందుగా ఈశాన్య భారతదేశం మొత్తం ఆడబోయి రాజ్యం వెళ్ళుకోపో అని చెప్దాం మనం. చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడైతే తెలుగుదేశం జాతీయ పార్టీ అన్నాడో నిండా మునిగిండు. ఎన్సిపి జాతీయ పార్టీ అన్నాడో మహారాష్ట్రలోనే లేకుండా పోయిండు. ఆర్జేడి ఎప్పుడైతే జాతీయ పార్టీ అన్నాడో బీహార్లో లేకుండా పోయిండ్రు. కాబట్టి బిఎస్పి జాతీయ పార్టీ ఎప్పుడు అన్నాడో ఉత్తరప్రదేశ్లో ఏడు కాకుండా అయిపోయారు. ప్రాంతీయ పార్టీలుగా ప్రారంభించి కాలక్రమంలో జాతీయ పార్టీలుగా రూపాంతరం. ఒక్క పార్టీ చెప్పండి, మీరు ఒక్కటి చెప్పండి చూద్దాం. ఈ దేశంలో ఒక్క పార్టీ అయినా, జార్ఖండ్లో ఈరోజు కూడా జేఎంఎం మాది ప్రాంతీయ పార్టీ, మాది జార్ఖండ్ కోసమే పుట్టినాం, జార్ఖండ్ కోసం చస్తామన్నా జేఎంఎం ఉన్నది, బతికి పట్టగట్టగలుగుతున్నది. డిఎంకే మాది పెరియార్ పార్టీ, పెరియార్ ఆశయాలే, ద్రవిడ ఆశయాలే
మా టెరిటరీ గింతే అని ఉమ్, అనుకున్నది ఏమైంది? ఉన్నది. ఉన్నది కదా. ఉమ్, మీరు ఇవి కాక ఏదైనా తీసుకోండి, ఒక్కటి చెప్పండి చూద్దాం ఈ దేశంలో. ఉమ్, తృణమూలు సచ్చినా బతికినా ఆడే ఉంటుంది కాబట్టి ఆడేదో ఉంటుంది. బీఆర్ఎస్ని దాటుకొని ఈటల ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా? అసలు బీఆర్ఎస్ తెలంగాణ దాటుకొని ఎప్పుడో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది, దాన్ని మనం పట్టించుకోవద్దు. దాని గురించి మనం మాట్లాడుకోవడం, మనం దానికి ఇంకా ఇక్కడ ఏదో ఎవరి గతి లేకపోతే ఏదో అంటారు చూడు, ఎవరి గతి లేనప్పుడు ఎవడో గతి. ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు కదా, ఒకవైపున బీజేపీ, ఇంకోవైపున కాంగ్రెస్, ఈ రెండు జాతీయ పార్టీలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు, రెండు జాతీయ పార్టీలు లేవా? రెండు జాతీయ పార్టీలు టీఆర్ఎస్ పెట్టకముందే తెలంగాణ కోసం తీర్మానాలు చేసినాయి. కాకినాడ తీర్మానం చేసింది కదా బీజేపీ. అవును, 2001కి ముందే కదా, టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందే కదా. అట్లనే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని నేను, జయశంకర్ గారు, బిఆర్ జనార్దన్ రావు గారు, తర్వాత ఎల్లన్న, ఇది బిహెచ్ఎల్ ఎంప్లాయ్ ఎల్లన్న, మమ్మల్ని అప్పుడు మోతిలాల్ వోరా కమిటీ అని వేసి వాళ్ళని ఎవరిని విదర్భ వాళ్ళని మమ్మల్ని ఢిల్లీకి నేను ఫస్ట్ టైం ఏఐసిసి కార్యాలయంలో అడుగుపెట్టింది అప్పుడే. ఓకే, తెలంగాణ కోసం మా ఎందుకు కావాలి అని చెప్పడానికి మోతిలాల్ వోరా, అప్పుడు ఈయన కూడా ఉండే, ఆర్కాస్ ఫెర్నాండెస్ కూడా ఉండే, వాళ్ళదే కమిటీ. అది ఆడపోయి అంటే అప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్న సమయంలో కాకినాడ తీర్మానం చేసి బీజేపీ ఉన్న సమయం, రెండు జాతీయ పార్టీలే కదా. అయినా టీఆర్ఎస్కి అవకాశం వచ్చిందనా లేదా? టీఆర్ఎస్ ప్రజలు నమ్మినా నమ్మలేదా? కానీ ధైర్యం ఉండాలి కదా, అంత ధైర్యం ఉందో లేదో ఆయనకు. ఇక మనం మీలాంటి వాళ్ళందరూ పోయి చెప్పాలా. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాలతోటి, తెలంగాణ అమరుల ఆశయ సాధనతోటి, ఉద్యమ ఆకాంక్షలతోటి ముందుకొస్తే సరే. కవితమ్మ ఏదో సామాజిక తెలంగాణ కవితమ్మ అనలే, ఓ ఎప్పటి నుంచో ఉంది. సామాజిక తెలంగాణ నినాదం, ప్రజా తెలంగాణ, సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అనే పేర్లు పదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సరే, ఆమె ఏదో ఎత్తుకొని మాట్లాడింది కాబట్టి ఉంది. ఈ రాష్ట్రంలో అది ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజల తెలంగాణ, లేకపోతే బహుజన తెలంగాణ, దళిత సామాజిక తెలంగాణ, ఏ తెలంగాణ కానీ ప్రజలు కోరుకునే తెలంగాణ కోసం కనుక వస్తే ఏ నాయకుడు వచ్చినా వాళ్ళకి ఏం పెద్ద ఓ 1000 కోట్లు ఉండాలా, లక్షల కోట్లు ఉండాలంత అవసరం కూడా లేదు. ఫైట్ చేసేటోడు కావాలి. ఒక వీరునిగా, ఒక శూరునిగా, ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టుగా కష్టాలకి, నష్టాలకి, అరెస్టులకి, కేసులకి అదరక ఉండేవాడు ఖచ్చితంగా ముందుకు పోతాడు. ఈ దేశంలో ఇవాళ ఒక మావోయిస్ట్ పార్టీ గురించి ఇంతమంది మాట్లాడుకుంటుందంటే ప్రధాన కారణం వాళ్ళ త్యాగాలే. ఇక వేరే ఏం లేవు. సిద్ధాంతాలు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా, వేరే ఏమన్నా కావచ్చు. ఇక్కడ కూడా తెలంగాణ గురించి మాట్లాడే క్రమంలో కేసీఆర్ వచ్చినాడు. ఆయన అర్హతలు ఏంటి, ఆయన స్థాయి ఏంటిది, డబ్బు ఎంత ఉన్నది ఆయన దగ్గర, అర్హతలు ఏమున్నాయి ఆడ, ఆయన మీద ఉన్న నిందలు, ఆరోపణలు ఎవరి మీద లేవు. కానీ వాదం గొప్పది, అంతే, నినాదం గొప్పది, సెంటిమెంట్ గొప్పది. కాబట్టి ఈరోజు కూడా ఆ వాదానికి, ఆ నినాదానికి, ఆ సెంటిమెంట్కి బ్రహ్మాండమైనటువంటి శక్తి ఉంది. అదే అందరి శక్తి. అంటే ఎవరు పెట్టినా సాధ్యమైద్దా, లేదు ఆయన లాంటి వాళ్ళే రావాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చాలామంది ఒక సమూహంగా ఏర్పడి మేము కూడా రెడీ అని చాలామంది చెప్తున్నారు. అంటే ఆయనకి ఏంటంటే మిగతా వాళ్ళందరికంటే అదనపు అవకాశం ఒకటి సామాజిక వర్గం, 2 తెలంగాణ ఉద్యమ నేపథ్యం. తెలంగాణ ఉద్యమ నేపథ్యం అనేది ఆయన సుదీర్ఘ కాలంలో ఉద్యమకారులకు అండగా ఉన్నాడు, నిర్బంధాలను తట్టుకున్నాడు, తర్వాత అనేక రకాల ఒత్తిళ్లను తట్టుకున్నాడు. కష్టాల్లో, సుఖాల్లో, మంచిలో, చెడులో ఆయన క్యాడర్ని పట్టుకొని ఆయన ప్రయాణించిండు. ఆయనకి ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతని మంచికో చెడుకో నిర్వహించిండు అనేది ఆయనకి ఉన్నది. సరే, ఆస్తులు లేకపోతే ఇతర విషయాలు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పులు ఒప్పులు అవన్నీ వేరే విషయం. కానీ ఒక తెలంగాణ కాంటెస్ట్లో మిగతా వాళ్ళందరికంటే కూడా ఆయనకి ఒక ప్రజలు
మెజారిటీ ప్రజలు Acceptance. అక్కడ కూడా 10%, 20%, 30%, 40% వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు. కానీ మెజారిటీ ప్రజలు ఆ, ఆయనకు సంబంధించి ఎస్ రాజేందర్ అన్న అయితే పర్వాలేదు, ఉమ్, ఆయనకు అర్హత ఉంది, తెలంగాణ వాదాన్ని నినాదాన్ని సెంటిమెంట్ని మాట్లాడే అర్హత ఆయనకున్నది. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం అనుకో, లేకపోతే కోటరీకి అనుకో, ఎవడైనా ఫస్ట్ ఏమంటాడు? ఆ? అరే వీరికి ఏం అర్హత ఉంది అదేలేండి. అనే అంటారుగా. ఫస్ట్ విషయం అక్కడనే వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయనకి మరి ఆయన హుజురాబాద్ ఎలక్షన్స్కి బిఫోరే కేసీఆర్ బయటకు పంపినప్పుడే పెద్ద చర్చ జరిగింది, కానీ ఆనాడే ఆయన ధైర్యం చేయలేకపోయాడు. సరే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఆయన కేసీఆర్ లేకపోతే ఆ ప్రభుత్వం నన్ను చీల్చి చెండాడతాడనో, కేసులు పెడతారనో, ఇంకేదో చేస్తారని ఏదో ఉండొచ్చు, అభయాలు లేకపోతే ఆందోళన ఇతరత్ర ఉండొచ్చు. కానీ నేను అందుకనే అంటున్నా, ఆ రోజు ఆయనకు జరిగిన అవమానం కంటే ఈరోజు జరిగిన అవమానం చాలా భయంకరమైంది. ఆ రోజు ఆయనకి అనేక రకాల అవకాశాలు ఆయన కళ్ళ ముందు కనపడ్డాయి. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉన్నది. ఈరోజు చాలా స్పష్టంగా నీ స్థాయి గదే, నీ అర్హత అక్కడికే ఉన్నది అని చెప్పిన తర్వాత ఇంకేంటిది అంటున్నా. ఒకవేళ ఆయన ఉండాలి అనుకున్నా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రాదని తెలిసి బీసీ ముఖ్యమంత్రి అనగానే ఏం చెప్పినట్టు దానికి అర్థం ఏంటిది? ఎట్లాగో గెలవం కాబట్టి నేను క్యాండిడేట్గా పెట్టినాం, అంతే కదా. అంటే ఇంతకంటే అవమానాలు ఉంటాయా? నన్ను ఇంట్లోకి పిలిచి నన్ను గొప్పగా నాకు సత్కారం చేస్తా అని పిలిచి నన్ను చెప్పు తీసుకొని కొడితే ఎట్లా అనిపిస్తుంది? నాకు సత్కారం చేయకుండా పర్వాలేదు, అవును, విందులు వినోదాలు బ్రహ్మాండంగా ఉంటాయని నన్ను ఆహ్వానించి నన్ను నలుగురితో తన్నిస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయనని 10 మందితోటి మామూలు స్థాయిలతోటి కూడా తిట్టిస్తున్నారు. కొట్టుడు ఒక్కటి తక్కువ అనుకో, నేను అనుకుంటే రానున్న రోజులు కొడతారు కూడా, రానున్న రోజులు కొడతారు కూడా. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఏముంది ఆడ, ఎవడో చెప్పులేసిండు, ఎవడో ఇంకేమో చేసిండు అంటే వాళ్ళు అవుట్ రైట్ గా ఓపెన్ పార్టీ స్పీచ్లలోనే మాట్లాడుతున్నారు కదా, మీరు మీ అవసరమే లేదు ఈ పార్టీకి అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఎవ్వరు ఊకోమంటున్నారు. నిన్న మరి పేపర్లలో వచ్చింది. లేదు నేను అక్కడే ఉన్నా కదా, నేను సొంత పార్టీ వాళ్ళైనా క్షమించేదే లేదు. రామచంద్రరావు, నేను క్రిమినల్ లాయర్ని. అసలు నిజంగా కూడా రామచంద్రరావు గారు ఆ మాటలు మాట్లాడద్దు. ఒక మంచి అకేషన్లో నువ్వు క్రిమినల్ లాయర్వా, నువ్వు క్రిమినల్వా, అదంతా అవసరం లేదు. అంటే ఆయన సౌమ్యుడు అంటే అగ్రెసివ్ గా మాట్లాడాలని ఒక ప్రయత్నం చేసిండు ఆయన. అది కదా చెప్పేది. ఇంకేదని చెప్పు. అరే అందరూ నన్ను రాముడు అనుకుంటాను, నేను రాముడిని కాదు రావణాసురుడు అని చెప్పు, అది వేరే విషయం. కానీ ఇటువంటివి చెప్తే ఏమవుతుంది? అది ఇది ఇప్పుడు తప్ప ఆ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తేల్చుకోవాలి. అసలు ఇప్పుడు దళితులు, బహుజనులు, లేకపోతే ఆదివాసీలు, వీళ్ళందరూ కూడా, లేకపోతే ఇక్కడి నుంచి పోయినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు తేల్చుకోవాలి. మా స్థానం ఇక్కడికే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది, ఇంతకంటే మెరుగు ఉండదు. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళని చూసినాం కదా, ఆయన ఎవరు, రాజగోపాల్ రెడ్డి కానీ వివేక్, ఆయనతో అప్పుడు మంచి డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి ఇంత మంత్రి ఏదో అయ్యిండు. లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి? చూడాలి మరి ఏం జరుగుతుంది. మీలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తాడేమో మరి, ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాట్లాడండి మీరు కూడా. మేము మొదటి నుంచి కూడా అంటే మేము ఒక్కటే చెప్పేది, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, అమరవీరుల ఆశయాలు ముఖ్యం, ఇక్కడ ఉద్యమ ఆకాంక్షలు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు బీజేపీ చేయదు, కాంగ్రెస్. ఈ ముఖ్యమంత్రి కూడా ఆల్రెడీ తేల్చేసినట్టు ఏదో అమరవీరులకు సంబంధించి ఏదో మాట్లాడదామంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని ఏదో చెప్పిండట, ఎవరో చెప్తున్నాను నిన్న మనం. అంతే మరి, ఎందుకు మాట్లాడతాడు? అరే జై తెలంగాణ అనడానికే నేను అన్నోడు ఇంకా అమరులు ఎక్కడిది, వీరులు ఎక్కడిది, కిషోరాలు ఎక్కడిది, ఎక్కడిది? ఆయన మనసులో ఉండొచ్చు, ఈ అనవసరంగా రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం రాకుండా కూడా బాగుండు అని నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి ఆయన అనుకున్నాడు కావచ్చు. కాబట్టి వీళ్ళెవ్వరూ ఏం చేయరు. తెలంగాణకి ఏమన్నా సోయున్నోళ్ళు
తెలంగాణని మాట్లాడే ఇంకెవరైనా మిగిలింటే ఆ సోయున్నోళ్ళు, ఆ బాధ్యత ఉన్నోళ్ళు ఇక ఈ పార్టీలను నమ్ముకోకుండా ఏ పార్టీలో ఉన్నా కానీ ఈవెన్ నేను చెప్తున్నా కదా, నక్సలైట్ పార్టీలో ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉన్నా, దళిత పార్టీల్లో ఉన్నా, దళిత సంఘాల్లో ఉన్నా, బహుజన పార్టీలో ఉన్నా, అందరు కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ఇంకా ముందుకొస్తే బ్రహ్మాండంగా ప్రజలు పట్టం కడతారు, ప్రజలు ఆదరిస్తారు, గౌరవిస్తారు. అవసరమైతే వాళ్ళే అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఈ పార్టీలన్నిటి కూడా చిత్తు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి బ్రహ్మాండమైన అవకాశం ఉంది. కానీ మరి ఏం చేస్తారో చూడాలి, మనం వేచి చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్నయ్య గారు, థ్యాంక్ యూ. ఇది కాదు ఇన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరి ఈటల రాజేందర్ అడుగులు ఎటువైపు పడతాయి? ఆన్నే ఉంటాడా, అటు ఇటు కాకుండా అవుతాడా, బయటకు వస్తాడా, తెలంగాణను ఏమన్నా ఎంతో కొంత ఆయనకున్న అనుభవంతో కాపాడే ప్రయత్నం చేస్తాడా? ఆయన చేతిలోనే మిగిలి ఉన్నది. ఆయన వచ్చినా రాకపోయినా తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారు ఖచ్చితంగా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.